అంతర్జాతీయ రాజకీయ వేదికపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోటినుంచి వచ్చిన మోదీ అంటే నాకు కోపమనే వ్యాఖ్య ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ మాటలు నిజంగా భారత్ అమెరికా సంబంధాల్లో చీలికకు సంకేతమా, లేక ఇది ట్రంప్ స్టైల్ రాజకీయ వ్యాఖ్యలలో భాగమా అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. లభిస్తున్న నివేదికల ప్రకారం ట్రంప్ ఇటీవల తన రాజకీయ ప్రసంగాల్లో లేదా ఇంటర్వ్యూల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ముఖ్యంగా వాణిజ్య ఒప్పందాలు, టారిఫ్లు, అమెరికా కంపెనీలపై భారత్ విధిస్తున్న నిబంధనల అంశాల్లో ట్రంప్ గతంలోనే అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ అసహనం మరింత బహిరంగంగా బయటపడిందా అన్న సందేహాలు రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మోదీ ట్రంప్ మధ్య వ్యక్తిగత సంబంధాలు చాలా సన్నిహితంగా కనిపించాయి. హౌడీ మోదీ, నమస్తే ట్రంప్ వంటి భారీ ఈవెంట్లు ప్రపంచవ్యాప్తంగా చర్చకు వచ్చాయి. కాని ఆ పబ్లిక్ స్నేహం వెనుక పాలసీ స్థాయిలో అనేక విభేదాలు ఉన్నాయని అప్పట్లోనే అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి. ఇప్పుడు ట్రంప్ వ్యాఖ్యలు ఆ పాత గాయాలను మళ్లీ తెరపైకి తెస్తున్నట్టు కనిపిస్తోంది. అమెరికా రాజకీయాల్లో ట్రంప్ ఒక ప్రత్యేక శైలి. ఆయన తరచూ తన ప్రత్యర్థులపై, మిత్రదేశాల నాయకులపైనా ఘాటైన వ్యాఖ్యలు చేయడం అలవాటు. ఈ క్రమంలోనే మోదీపై చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయ వ్యూహంలో భాగమా, లేక నిజంగా ఆయన మనసులో ఉన్న అసంతృప్తిని బయటపెట్టారా అనే చర్చ జరుగుతోంది. భారత్ అమెరికా సంబంధాలు గత కొన్నేళ్లుగా వ్యూహాత్మకంగా బలపడిన సంగతి తెలిసిందే. చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడం, రక్షణ ఒప్పందాలు, టెక్నాలజీ భాగస్వామ్యం వంటి అంశాల్లో రెండు దేశాలు దగ్గరయ్యాయి. అలాంటి సమయంలో ట్రంప్ తరహా వ్యాఖ్యలు వస్తే, భవిష్యత్తులో అమెరికా రాజకీయాల్లో మార్పులు వస్తే భారత్పై ప్రభావం ఎలా ఉంటుందన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇదిలా ఉండగా భారత రాజకీయ వర్గాల్లో ఈ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది ట్రంప్ వ్యక్తిగత అభిప్రాయమే తప్ప అధికారిక అమెరికా పాలసీ కాదని అంటున్నారు. మరికొందరు మాత్రం అమెరికా రాజకీయాల్లో మార్పులు వస్తే భారత్కు సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ విశ్లేషకులు మరో కోణాన్ని కూడా చూపిస్తున్నారు. ట్రంప్ మళ్లీ అధ్యక్ష పదవికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో తన ఓటర్లను ఆకట్టుకునేందుకు విదేశీ నాయకులపై కఠిన వైఖరి ప్రదర్శిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని బలపరిచేందుకు మిత్రదేశాలపై కూడా ఒత్తిడి తెచ్చే వ్యాఖ్యలు చేయడం ట్రంప్ స్ట్రాటజీగా భావిస్తున్నారు. ఇక మోదీ విషయానికి వస్తే ఆయన ఇప్పటివరకు ఈ వ్యాఖ్యలపై ప్రత్యక్షంగా స్పందించలేదు. సాధారణంగా మోదీ ఇలాంటి అంశాల్లో దౌత్యపూర్వక మౌనం పాటిస్తారు. భారత్ ప్రభుత్వం కూడా అధికారికంగా స్పందించకుండా సంబంధాలు కొనసాగుతాయన్న సంకేతాలే ఇస్తుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ విషయం పెద్ద దుమారం రేపింది. ట్రంప్ వ్యాఖ్యలను కొందరు తీవ్రంగా ఖండిస్తుండగా మరికొందరు ఇది అంతర్జాతీయ రాజకీయాల్లో సహజమేనని వ్యాఖ్యానిస్తున్నారు. వ్యక్తులు మారినా దేశాల ప్రయోజనాలు మారవు అనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. మొత్తానికి మోదీ అంటే నాకు కోపమన్న ట్రంప్ వ్యాఖ్యలు ఒక్క మాటగా ఉన్నా దాని వెనుక అనేక రాజకీయ అర్థాలు దాగి ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది భారత్ అమెరికా సంబంధాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందా, లేక ఇది తాత్కాలిక రాజకీయ ప్రకటనగానే మిగిలిపోతుందా అన్నది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది. ఒక్క విషయం మాత్రం స్పష్టం. అంతర్జాతీయ రాజకీయాల్లో వ్యక్తిగత వ్యాఖ్యలు కూడా పెద్ద చర్చకు దారితీస్తాయి. భారత్ లాంటి దేశాల విషయంలో ప్రతి మాటను ప్రపంచం గమనిస్తుంది. మీరు కోరిన విధంగా మీరు అందించిన సమాచారాన్ని యథాతథంగా పైన పొందుపరిచాను.